హాయ్ అండి. ఈరోజు కొత్తిమీర కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎంతో టేస్టీగా ఉండి 3 నెలల పాటు నిలవ ఉండే ఈ కొత్తిమీర కారపొడి ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. దీనికోసం ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకోండి. కొత్తిమీర ఇప్పుడు చాలా విరివిగా దొరుకుతుందండి. తీసుకున్న కొత్తిమీరని వేర్లు, ముదురు కాడలు లేకుండా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మిగతా కొత్తిమీరని చూపించే విధంగా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలతతో 4 కప్పుల కొత్తిమీరని కొలిచి ఒక బౌల్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోకి పండిపోయిన ఆకులు కానీ ముదురు కాడలు కానీ ఉంటే వాటిని శుభ్రంగా తీసేయండి. తీసేసిన తర్వాత ఈ కొత్తిమీరని 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన 1 గంట సేపు ఆరనివ్వండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత 1/4 కప్పు మినపగుళ్ళని కానీ సాయి మినపప్పుని కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకో 1/4 కప్పు పచ్చెనపప్పుని వేసుకొని దోరగా వేపుకోండి. చక్కగా దోరగా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 కప్పు ధనియాలని వేసుకోండి. వేసేసుకొని మొత్తాన్ని వేపుకోండి. మొత్తం చక్కగా దోరగా వేగిపోయిన తర్వాత మొత్తాన్ని నూనె లేకుండా తీసేసుకోండి. ఒక బౌల్లోకి మొత్తాన్ని తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఉన్న నూనెలోకి ఒక 30 ఎండుమిరపకాయలని వేసుకోండి. ఎండుమిరపకాయలు 30 పడతాయండి. అవి వేగిపోయిన తర్వాత కొంచెం చింతపండుని వేసుకొని మొత్తాన్ని వేపుకోండి. 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి ఇంకొంచెం టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆరిపోయిన కొత్తిమీరని మొత్తాన్ని వేసేసుకొని చక్కగా వేపుకోండి. 5 నుంచి 7 నిమిషాల పాటు సన్న మంట పైన మంచిగా పచ్చివాసన పోయే విధంగా కొత్తిమీరని వేపుకోండి. వేపుకున్న తర్వాత మొత్తాన్ని చల్లార్చండి. చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేపుకున్న ఎండుమిరపకాయలని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లిని వేసుకొని మిక్సీ పట్టేయండి. మిక్సీ చక్కగా మెత్తగా పట్టిన తర్వాత అందులోకి మనం వేపుకొని పక్కన ఉంచుకున్న పప్పులు, చింతపండును కూడా వేసేసుకోండి. వేసేసుకొని మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. పట్టుకున్న దాన్ని కింద నుంచి పైకి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మొత్తాన్ని ఇంకొకసారి కలుపుకోండి. కలుపుకోకపోతే ముద్దగా వస్తుందండి. అంతా కలిపేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసేయండి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో? ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి అందరికీ బాగుండే ఈ కొత్తిమీర కారపొడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి.